ఇంకా నా వల్ల కాచిని నేనే దాని నాలుగు తన్ని తాడో పేడో తేల్చుకుంటా. వద్దు ఇలా వద్దని నువ్వు ఇలా కూర్చో. మేడం అలా ఎందుకన్నారా ఒకసారి ఆలోచించాలి కదా. ఇంకా ఆలోచించడాలు లేవు చిన్ని, చించడాలే. జగదీశ్వరమ్మ గారికి ఉన్నంత ఓపిక నాకు లేదు. సరే మరి ఇప్పుడు ఏం చేద్దామంట? దాన్ని తన్ని తరివేద్దాం అంటున్నాను. అంతొద్దు కానీ అసలు అది ఏం చేస్తుందో చూద్దాం పదా. దా పచ్చిని ఉండు, తోక తీసుకొని వస్తా. తోక మర్చిపోకూడదు చిన్ని, త్వరగా తీసుకుని వెళ్ళి. సరే ఇప్పుడే తీసుకొస్తాను. దానికి తోక కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. బా నా మీద జగదీశ్వరికి అనుమానం వచ్చింది. నేనిప్పుడు ఆ అనుమానాన్ని తీసేయాలి, లేదా సాండ్రాని లేపెయ్యాలి. ఈ రెండిటికంటే ముందు రేఖకిప్పుడు ఫోన్ చేసి చెప్పాలి. ఎవరికో ఫోన్ చేస్తుంది. ఇప్పుడు తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి ఎవరికే ఫోను అని అడుగుతాను. చెప్పలేదనుకో 4 పీకుతాను. ఇదే వద్దు. ఏంటి చిన్ని? అయినా ఇంత ఆవేశం దేనికి? నువ్వు వెళ్ళి అడిగినా అది నిజం చెప్తుందా చెప్పు? చచ్చినా చెప్పదు. ఇక్కడ నుంచి నిజం చెప్పుద్దా అది? ఊరికొచ్చింది. మీ చదువుకున్న వాళ్ళంతా ఇంతే, దానికి ఏదో ఆలిస్తా ఉంటారు. అక్షర, అక్షర, వస్తున్నానండి. ఏంట్రా ఒకదానే ఉన్నావా? రా అంట. దీనికి ఎంత బలిసిందో. ఈ చీరలో నువ్వెంత బాగున్నావో తెలుసా? ఎలా ఉన్నాను చెప్దామంటే నాకు కవితలు రావు కదా. పాపాత్ముడా. పోనీ పాటగా చెప్పండి. పాటగా చెప్పాలా? నేను వచ్చి పాట పాడతానుండవే. పాడతాను. ఊరికే ఉండు. ఏంటి చిన్ని ఉండేది? ఇంకో 2-3 నిమిషాలు ఆగితే మన అక్షర జీవితం నాశనం అయిపోయేలా ఉంది. నాశనం చేసేలా ఉన్నాడు. అదేంటి? మన అక్షర బెడ్రూమ్ లో కదా ఉంది. నీకేం తెలదు, నువ్వు ఉండు. నేను వీళ్ళ సంగతి తిరుగుతానుండు. అరే బా చిన్ని, నువ్వు ఉండు. ఇదే మంచి టైం. వీణ్ణి నెమ్మదిగా ట్యూన్ చేస్తే ఆ జగదీశ్వరిని వీడే చూసుకుంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏమండి? చెప్పు, ఏం కావాలో అడుగు. నెక్లెస్ కావాలా? నాకే నెక్లెస్లు వడ్డానాలు ఇవేవి వద్దండి. నాకు మీరే పెద్ద నగ. ఇదో పెద్ద దగా మోసగత్తి. అయ్యో అక్షర. అవునండి. అది మన ఇంట్లోంచి వెళ్ళదా? నిన్నిలా కాదే. నాకు మీరే పెద్ద నగ. ఇదో పెద్ద దగా మోసగత్తి. అయ్యో అక్షర. అవునండి. అది మన ఇంట్లోంచి వెళ్ళదా? నిన్నిలా కాదే. పోలీస్ కంప్లైంట్ అంటోంది కదా, అందుకనే అమ్మ భయపడుతోంది. మీ అమ్మ భయపడుతోంది, మీ ఇంకో అమ్మ దానికి అభయం ఇస్తోంది. అంటే అంటే ఏముందండి, జగదీశ్వర్ అత్తయ్య దానికే సపోర్ట్ చేస్తుందని నా అనుమానం. చచ్చా, అదేం లేదు అక్షర.
అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు. నందిని, చెంచమ్మ అందరూ నిన్నే ఇష్టపడుతున్నారు. దాన్ని పంపడానికే ట్రై చేస్తున్నారు. అవ్వా 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 చిచ్చి. ఏమోనండి, నాకైతే నమ్మకం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకనవసరం. నేను నిన్ను నమ్ముతున్నాను. చాలా చిల్లి తోక తెచ్చావా? తెచ్చాను. ఎలవే దానికి తోక పెట్టు. వెళ్ళు. చూడండి, మీరు నాకు అండగా ఉంటే అదే చాలు. జీవితాంతం మీ పాదాల దగ్గరే పడుంటానండి. పడుంటావే. ఎందుకు పడుండో? నువ్వు పెట్టు చిన్ని, ఆడ కప్పులు మునిగిపోయేలా ఉన్నాయి. వెళ్తాను. వెళ్ళు. భగవంతుడా, ఇది మళ్ళీ వచ్చింది. ఏంటి, ఏమైంది? ఇలా రా. నాకిక్కడ బాగుంది. ఏమైంది? నాకేదోలా ఉంది. ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయి కళ్ళు. పట్టుకెళ్ళి దగ్గర దగ్గర అంతే. మీరు బయటకు వెళ్ళండి. నీకు కళ్ళు తిరుగుతుంటే నేను బయటకు వెళ్ళడం దేనికి? అబ్బా, లాజిక్ తర్వాత అండి, ముందు బయటకు వెళ్ళండి. నీకు ఈ మధ్య మైండ్ పోయినట్టుంది. సడన్ గా అప్పటికప్పుడే చేంజ్ అయిపోతావు. ముందు బయటకు వెళ్తారా వెళ్ళరా? వెళ్ళనే. నేను వెళ్ళను. నా పెళ్ళం నా ఇష్టం. నేను ఇక్కడే ఉంటా. వీడేంటి ఇలా అడ్డం తిరిగాడు? అబ్బా ప్లీజ్ అండి, వెళ్ళండి. నన్ను అర్థం చేసుకోండి. మీరు బయటకు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. ఛీ! అయ్యో, ఏంటి చేతులు కొట్టుకుంటున్నారు? నీకెందుకు? అక్కడ నీ మొగుడు వెయిటింగ్. వెళ్ళు. అవునా? ఎక్కడ? అక్కడ హాల్లో. వెళ్ళి తొందరగా. ఓకే ఓకే, వెళ్తున్నాను. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. దీనికి మెంటలా? గంటలో అరగంట బాగుంటుంది, మరో అరగంట మెంటల్ దానిలా బిహేవ్ చేస్తుంది. ఏం అర్థం కావట్లేదు. ఛా! తిడుతుందేంటి? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. నాకేం అర్థం కావట్లేదు దీని సంగతి. ఇక నుంచి అర్థం అవుతుందిలే. నా గురించి బాధపడుతున్నావా? ఇక తీటంలే, సరేనా? దూరంగా ఉండు. వెళ్ళు. నువ్వు బాధపడేది నా గురించి కాదా? నీ గురించా? నీ గురించి ఆలోచించడమే దండగా, మళ్ళీ బాధపడటం ఒకటా?
చిచి, నీ మొహం చుట్టం కూడా పాపమే. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఏంటే తెగ పోజ్ కొడుతున్నావు కంట్రోల్ కంట్రోల్ అంటూ? సృష్టిలోని దురదృష్టం అంతా ఆ దేవుడు నాకే ఇచ్చాడు. ఏంటో ఆ దురదృష్టం? మొగుణ్ణి కొట్టడం. ఆ? నా ఒంటి మీద చెయ్యి పడిందో చచ్చూరుకుంటావు. ఇలాంటి వాడి నాలుకలు నాగుపాములు లాంటివి మిస్టర్. అవి నీచంగా మాట్లాడగలవు, నమ్మించి కాటు వేయగలవు. బట్ వన్ థింగ్ మిస్టర్ కార్తికేయ, నీలాంటి నీచుల కళ్ళకి పొగరెక్కువ. అవి నాలాంటి ఆడపిల్లల మీదకే వెళ్తుంటాయి. మరోసారి ఇలా చేసావో ఏయ్ కడవే పదా. ఆగా. ఏంటి, నన్ను చూస్తే అంత కంపరంగా ఉందా? మరి రుక్మిణి రాజిల్ని ఎవరికన్నారు? అప్పుడు కంపరం రాలేదా? హాస్పిటల్లో కట్లు విప్పగానే పెద్దన్ని సెల్ ఫోన్ నుంచి ఫోటో తీసి చూపిస్తూ చూడు అన్నావు. దేన్నో తీసుకొచ్చి అక్షర అంటే నమ్మేయడమేనా ఏంటి? ఇదిగో చూడు. ఎంత బాగున్నావు కదా. అప్పుడు నువ్వంత గ్లామర్ గా లేవులే, దిష్టి మొహం వేసుకొని ఉన్నావు. నువ్వు నెల రోజులు ఫుడ్ లేని దానిలా ఉన్నావు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారోయ్. ఏయ్ ఓయ్గి అన్నావో? అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. నువ్వు నా మనసుని హర్ట్ చేసావు, నా జీవితాన్ని క్వశ్చన్ మార్క్ చేసావు. ఇంకా అనాలనుంది, వద్దులే అంటే ఊరేసుకొని చస్తావు. చెప్పు, నేను అసలైన అక్షరానా కాదా? చెప్పు. నువ్వు అసలైన అక్షరం మాత్రమే కాదు, అసలు ఆడదానివే కాదు, అసలు మనిషివే కాదు. చిచ్చి, మరోసారి ఇలా చెయ్యెత్తినా నోరెత్తినా చస్తావు. రాజేశ్వరి, రాజేశ్వరి, నీ కోడలుందే, అదే కొత్తగా వచ్చిందే, అది రేపీ పాటికి బయటికి వెళ్ళిపోతుంది. పిచ్చివాగుడు వాగదు కృష్ణమూర్తి. పిచ్చివాగుడు కాదే, నిజం. నువ్వు ఆ వెళ్ళిపోయిన జానకి పోటీలు పడి మరీ ఆ అమ్మాయి అక్షర అన్నారు కదా. ఏ, నువ్వు నమ్మడం లేదా? ఆ ఇంత మాత్రానికి అంత కోపం ఎందుకే? కోపం రాక బంగారం లాంటి అమ్మాయిని అనుమానిస్తుంటే కోపం రాదా? అమ్మో, ఆ అమ్మాయిని ఏమనంటే తన్నేలా ఉంది. అయినా ఇంత హఠాత్తుగా అమ్మాయి వెళ్ళిపోతుంది అంటున్నారేంటి? అబ్బా, ఏదో బుద్ధి గడ్డి తిని అన్నాను. ఆగో. ఏంటి? ఎందుకన్నావో మర్యాదగా చెప్పు. అబ్బా, ఏం లేదు. జగదీశ్వరమ్మ ఆ సాండ్రా పీడ విరగ్గొట్టడానికి అక్షరమోహానికి సర్జరీ చేశాడు కదా ఆ డాక్టరు. అయితే ఆయన్ని పిలిపించి ఆ సాండ్రాని ఎక్కడి నుంచి తెచ్చాడో అడుగుతుందట. అవునా? అది రేపటితో ఆ సాండ్రా పీడ విరగడవుతుందన్నమాట. అవునవును. మరి ఇందాకేంటి నా కోడలు పీడ విరగడవుతుంది అన్నావు? అబ్బా, సాండ్రా అనాబోయి అక్షర అన్నాను. నీ మీద ఒట్టు రాజేశ్వరి. వేకో అంటే రేపు నిజం తెలుస్తుందన్నమాట. ఏంటి? నువ్వు ఈ రాత్రి నిద్రపోవడానికి వీల్లేదు. ఎందుకే? నా కోడలు శాశ్వతంగా ఇక్కడే ఉండబోయే శుభదినం కాబట్టి. అందుకే ఈ రోజు రాత్రి పిండి వంటలు చేయాలి. సిద్ధంగా ఉండు. అలాగే అలాగే. ఇప్పుడే ఈ శుభవార్త నా కోడలు చెవిలో పడేసి వస్తాను. ఉండు.
వెళ్ళవే వెళ్ళు. ఈ రోజే తనకి ఆఖరి రోజని కూడా చెప్పు. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పంపించారో పాపం ఈ అమాయకురాలి జీవితంతో ఆటలాడుకుంటుంది. ఛే! ఈ తోక ప్రాబ్లం ఎలా వదిలించుకోవాలో ఏంటో. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమో ఈ జగదీశ్వరి నన్ను వదలకుండా ఫాలో అవుతోంది. అప్పుడు కష్టం. రాత్రి రావడం ఉదయం పోవడం ఏంటో అర్థం కావడం లేదు. ఛా! రేపు ఉదయానికి ఏదో ఒకటి చేసి ఈ తోకను వదిలించుకోవాలి. ఈ దెబ్బతో ఫోన్ నొక్కేసామనుకో దాంది, అది ఎవరికి ఫోన్ చేస్తుందో తెలుస్తుంది. జాగ్రత్తగా తీయాలి. దానికి మెలకు వస్తే నాన్న రచ్చ చేసి మనల్ని బుక్ చేస్తుంది. దాని మొహంలో చిన్ని దానికి అంత సీన్ లేదు. పదెల్లా ఉండు చెంచపా, ఉండు. ముందు అదేం చేస్తుందో చూడండి. పద. చూద్దాం. ముసుగు తన్ని ఎలా నిద్రపోతుందో చూడు. అవును, ఆ ముసుగు ఎత్తి తోక కనిపిద్ది కదా. టెన్షన్ తో అలా పడుకున్నట్టుంది. అది మన మంచికి కదా, ఫోన్ దొబ్బేవచ్చు. పద పద పద. ఉండు. జాగ్రత్త ఆయన పట్టుకో. పట్టుకో. వస్తున్నారే. తీసి తీసి తీసి. అక్కడ అక్కడ కూర్చుంది. అక్కడ 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 అదురు అది ఇటు అడుగులు పలే అక్కడ ముందే అది ఇటు నిలుపు. అక్కడ పూజండి అమ్మ. అక్కడ అక్కడ పైన పైన అక్కడ పూజండి. ఆ పూజ ఆ పూజ. ఏం చేస్తున్నారా ఇక్కడ ఈ టైంలో? చింతకూర కోస్తున్నాను వదినా. చెంచో లేకపోతే ఏంటోదినా, రేపు మన అచ్చరమ్మా అసలు అచ్చరమ్మ అని తెలిసిపోద్ది కదా, అందుకే ఈ ఇల్లు శుభ్రం చేస్తున్నాం. కచ్చిని నువ్వేనే అసలైన ఇంటి కోడలంటే. అది ఉంది. ఎందుకు? అదెవరు మేడం? అదే ఆ శాండ్రా. శాండ్రా సంగతి తర్వాత మేడం. ముందు మనక్షరం చూడండి ఎలా ముసుగు తన్ని పడుకుందో. ఏం చేస్తున్నారా ఇక్కడ ఈ టైంలో? చింతకూర కోస్తున్నాను వదినా. చెంచో లేకపోతే ఏంటోదినా, రేపు మన అచ్చరమ్మ అసలు అచ్చరమ్మ అని తెలిసిపోద్ది కదా, అందుకే ఈ ఇల్లు శుభ్రం చేస్తున్నాం. కచ్చిని నువ్వేనే అసలైన ఇంటి కోడలంటే. అది ఉంది. ఎందుకు?
అదెవరు మేడం? అదే ఆ శాండ్రా. శాండ్రా సంగతి తర్వాత మేడం. ముందు మనక్షరం చూడండి ఎలా ముసుగు తన్ని పడుకుందో. పాపం బిడ్డ అలసిపోయి ఉందే. చూడండి ఇప్పుడు దాన్ని లేపుతాను కదా. ఆ, ఎందుకు వదినా ఇప్పుడు నిద్ర లేపడం పడుకొని యజని. అవునవును. ఆయన ఇప్పుడెందుకు తన్ని నిద్ర లేపడం? మీకు తెలియదు కదూ మీరు ఇల్లెలా శుభ్రం చేస్తున్నారు. రేపు నా కోడలు అసలు కోడలని తెలుస్తుంది కదా. అందుకే ఇప్పుడు పిండి వంటలు చేస్తున్నాను. ఆ, పిండి వంటలు చేస్తున్నావా? ఆ దాన్ని లేపడానికి ఇటు వచ్చాను. లేపడానికి వచ్చావా? అవును. లేపు లేపు లేపు, మంచిది మంచిది మంచిది. కానీ అచ్చరమ్మ లేచినా నీతో రాదు. దానికి అత్త మాట అంటే శాసనం. ఆ తుపాకీ రాణిలా కాదు. ఇది నా మాట జవదాటదు. అవన్నీ నాకు అనవసరం వదినా. ఇప్పుడు మాత్రం అది నీతో రాదు అంతే. చూస్తూ ఉండండి వస్తుంది.